వెల్కమ్ టు జెన్యూన్ హోమియోపతి. ఈ ఎపిసోడ్లో మనం ఎఫారిజం నెంబర్ 1 ఫుట్ నోట్ గురించి స్టడీ చేద్దాం. హిజ్ మిషన్ ఈజ్ నాట్ హౌఎవర్ టు కన్స్ట్రక్ట్ సో కాల్డ్ సిస్టమ్స్ by interweaving empty speculations and hypotheses concerning the internal essential nature of the vital processes and the mode in which diseases originate in the invisible interior of the organism. ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ ఎఫారిజంలో డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఫిజిషియన్ అంటే ఎవరు, అతని యొక్క లక్ష్యం ఏమిటి, కర్తవ్యం ఏమిటి, అలానే హెల్త్ అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటి, క్యూర్ అనేది ఎలా ఇస్తాము అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు హ్యాన్మన్ దానికి సంబంధించిన కంటిన్యూషన్ చెప్తున్నారన్నమాట. ఇక్కడ మిషన్ ఏది కాకూడదు అనేదాన్ని చెప్తున్నారు. ఈజ్ నాట్ హౌఎవర్ టు కన్స్ట్రక్ట్ సో కాల్డ్ సిస్టమ్స్ బై ఇంటర్వ్యూవింగ్ ఎంప్టీ స్పెక్యులేషన్స్ అండ్ హైపోథసిస్. సో ఇక్కడ స్పెక్యులేషన్ అంటే ఏంటి అంటే ఫార్మ్ ఒపీనియన్ వితౌట్ కంప్లీట్ నాలెడ్జ్ ఆర్ డెఫినెట్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. ఇక్కడ కనుక చూస్తే అంటే సఫిషియెంట్ నాలెడ్జ్, ఒక విషయానికి సంబంధించి సఫిషియెంట్ నాలెడ్జ్ లేకుండా లేదంటే సఫిషియెంట్ ఆధారం లేకుండా ఒక అభిప్రాయానికి రావడాన్ని స్పెక్యులేషన్ అంటాం అనమాట. అంటే ఊహాగానం అని చెప్పేసి అంటాం. సరైన ఆధారాలు లేకుండా ఒక కంక్లూజన్కి వచ్చేసేయడం. అలానే హైపోథిసిస్ అంటే ఇక్కడ ఈ బేసిస్ అంటే బేస్డ్ ఆన్ ఐడియా బేస్డ్ ఆన్ నోన్ ఫ్యాక్ట్స్ అండ్ యూజ్డ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ రీజనింగ్. అంటే మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ బేసిస్గా మనం రీజనింగ్కి ఉపయోగించుకునే ఒక ఐడియాని హైపోథెసిస్ అంటాం. సో ఇక్కడ ఫిజిషియన్ యొక్క లక్ష్యం ఏం కాకూడదు అంటే నాట్ హౌఎవర్ టు కన్స్ట్రక్ట్ సో కాల్డ్ సిస్టమ్స్ బై ఇంటర్వ్యూవింగ్ ఎంప్టీ స్పెక్యులేషన్స్ అండ్ హైపోథెసిస్ కన్సర్నింగ్ ది ఇంటర్నల్ ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ ది వైటల్ ప్రాసెసెస్. ఇక్కడ ఇంటర్నల్ అంతర్గతంగా మన శరీరంలో అంతర్గతంగా వివిధ జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. సో ఆ జీవక్రియలకి సంబంధించిన అంటే వాస్తవ స్వభావం ఏమిటి, ఎసెన్షియల్ నేచర్ ఏంటి అనేది దాని గురించి మనం ఎంప్టీ స్పెక్యులేషన్స్ అంటే ఊహాగానాలు ఇచ్చేయకూడదు, అల్లకూడదు అని చెప్పేసి. అంటే ఎంప్టీ స్పెక్యులేషన్స్, హైపోథసిస్లు ఫ్రేమ్ చేయడం ఫిజిషియన్ యొక్క కర్తవ్యం కాకూడదు అని చెప్తున్నారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు విల్సన్స్ డిసీజ్ అనేది ఉంది. సో లోపల కాపర్ మెటబాలిజంకి సంబంధించిన తేడా జరుగుతోంది, దాంట్లో మార్పుల మూలంగా ఇది జరుగుతోంది. సో అది ఎందుకు వస్తుంది మళ్ళీ అది తెలియదు అనమాట. అట్లానే మనకి డిఫరెంట్ ఇప్పుడు కరోనా వైరస్ గురించి జరుగుతోంది, ఫలానా వైరస్ మూలంగా జరుగుతోంది, కరోనా డిసీజ్ వచ్చింది అని చెప్పేసి. సో ఆ వైరస్ ఏంటి అంటే దాంట్లో ఎన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయి, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. సో ఏ స్ట్రెయిన్ మూలంగా ఎటువంటి ఇవి వస్తున్నాయి, కొన్నేమో లెస్ విరిలెంట్ అంటున్నారు, కొన్నేమో చాలా మోర్ సివియర్లీ విరిలెంట్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఇవన్నీ కూడా లోపల జరిగే ప్రాసెసెస్కి సంబంధించిన ఇది. అంటే అది బ్యాక్టీరియా కారణం అనొచ్చు, వైరస్ కారణం అనొచ్చు, ఏ విధమైన వాటిల్లో అయినా సరే వాటికి సంబంధించి మనం ఎంప్టీ స్పెక్యులేషన్స్ చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫిజిషియన్ యొక్క లక్ష్యం అది కాకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కన్సర్నింగ్ ది ఇంటర్నల్ ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ ది వైటల్ ప్రాసెసెస్ అండ్ ద మోడ్ ఇన్ విచ్ డిసీజెస్ ఆరిజినేట్ ఇన్ ది ఇన్విజిబుల్ ఇంటీరియర్ ఆఫ్ ది ఆర్గానిజం. అంటే ఈ శరీరంలో అంతర్గతంగా మనకి కనిపించకుండా డిసీజ్ ఎలా స్టార్ట్ అవుతోంది అన్న దానికి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్లుగా అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, లేదంటే వివిధ రకాల పారాసైట్స్ కావచ్చు. ఇక్కడ వాటికి సంబంధించి మనకి ఏది కూడా ఇదమిద్దంగా దీని మూలంగానే అనేది మనకి ఇది ఉండదు. ఈ రోజున మనం ఒకటి కారణం అనుకుంటున్నాం, రేపటి రోజున ఇంకోటి కారణం అనేది వస్తుంది. సో దానికి సంబంధించి ఏ ఫిజిషియన్ ఇది చేసినా సరే అవి ఎంప్టీ స్పెక్యులేషన్స్, హైపోథసిస్ అవుతాయి తప్ప నిర్ధారితంగా ఉన్నట్లు కాదనమాట. Whereon so many physicians have hitherto ambitiously wasted their talents and their time. ఇక్కడ ఈ ఎంప్టీ స్పెక్యులేషన్స్, హైపోథసిస్లు ఫ్రేమ్ చేయడానికి ఫిజిషియన్స్ వాళ్ళ యొక్క ఎంతో విలువైన టాలెంట్ని అంటే నైపుణ్యాన్ని అలానే సమయాన్ని వృధా చేస్తూ వచ్చారు అని చెప్తున్నారు. ఎందుకంటే వైటల్ ఫోర్సు డిసీజ్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరు, దాని బదులు ఈ ప్రాక్సిమేట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని కనుక్కునే ప్రాసెస్లో లోపల జరుగుతున్న ప్రాసెసెస్ తెలుసుకునే దీంట్లో అక్కడ డిసీజు మనకి ఇలా జరుగుతోంది అలా జరుగుతోంది అని చెప్పే దీంట్లో మనకి ఏమవుతుందంటే ఫిజిషియన్స్ అది ఎంప్టీ స్పెక్యులేషన్స్ ఎవరు ఎంత చెప్పినా సరే అది ఖచ్చితంగా అది లోపల ఏం జరుగుతుంది అనేది నిర్ధారితంగా చెప్పడం అనేది అవ్వదు. కనుక ఫిజిషియన్ యొక్క టాలెంట్, టైము వాళ్ళు వృధా చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు.
nor is to attempt to give countless explanations regarding the phenomena of diseases and their proximate cause, which must ever remain concealed. ఇక్కడ ఫిజిషియన్ యొక్క కర్తవ్యం కాకూడదు ఇంకోటి ఏంటి అంటే నార్ ఈజ్ ఇట్ టు అటెంప్ట్ టు గివ్ కౌంట్లెస్ ఎక్స్ప్లెనేషన్స్ రిగార్డింగ్ ది ఫినామినా ఇన్ డిసీజెస్ అండ్ దేర్ ప్రాక్సిమేట్ కాజ్. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక పర్సన్కి మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వచ్చింది, హార్ట్ అటాక్ అంటాం. సో ఆ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్లో ఏం జరిగింది అంటే హార్ట్ వెజల్స్కి సంబంధించి కరోనరీ ఆర్టరీస్కి సంబంధించి ఎక్కడో అక్కడ బ్లడ్ క్లాట్ అయింది, దాని మూలంగా బ్లడ్ సర్క్యులేషన్ లేక అక్కడ టిష్యూ హార్ట్ టిష్యూ ఏదైతే ఉందో అది డెడ్ అయిపోయింది, దాని మూలంగా మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వచ్చింది అని చెప్తారు. అయితే ఇక్కడ అసలు ఎందుకు ఆ క్లాట్ ఫామ్ అయింది, థ్రాంబోసిస్ ఎందుకు జరిగింది అంటే అక్కడ ఆల్రెడీ కొలెస్ట్రాల్ డిపాజిషన్ జరిగింది, అందుకని ఇది జరిగింది. ఇప్పుడు ఆ కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఎందుకు జరిగింది అంటే అక్కడ మళ్ళీ ఈ కొలెస్ట్రాలీమియా మూలంగా జరుగుతుంది. అంటే బ్లడ్లో సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడ కొలెస్ట్రాల్ డిపాజిషన్ జరిగింది. సో అక్కడ దాని మూలంగా క్లాట్ ఫామ్ అయింది, దాని మూలంగా అది సైజ్ పెరగడం మూలంగా క్లాట్ టోటల్గా ఆర్టరీని బ్లాక్ చేయడం మూలంగా అక్కడ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కారణం ఏంటి, అసలు హైపర్ కొలెస్ట్రాలీమియా ఎందుకు వచ్చింది అనేది పాయింట్ అనమాట. అంటే బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ ఇంక్రీజ్డ్ లెవెల్స్లో ఎందుకు సర్క్యులేట్ అవుతుంది అనేది మళ్ళీ క్వశ్చన్. సో ఇక్కడ ఏదో ఒక స్టేజ్లో ఏమో అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఆ కారణం గురించి వెతికే ప్రాసెస్లో ఖచ్చితంగా ఏదో ఒక ఫేజ్లో మనకి కారణం తెలియని ఫేజ్ ఒకటి ఉంటుంది. అసలు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఆల్రెడీ ఎప్పటి నుంచో కొలెస్ట్రాలీమియా జరుగుతుంది, ఇక్కడ ఆల్రెడీ క్లాట్ ఫార్మేషన్ జరుగుతోంది, సడన్గా ఇప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఒక బ్యాడ్ న్యూస్ వినడమో లేదంటే ఒక ఎక్సైటింగ్ న్యూస్ వినడమో అనుకోని పరిస్థితుల్లో ఇటువంటిది ఏదైనా జరిగిన కారణంగా ఇక్కడ సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తారు. సో కరెక్ట్గా ఇదే సమయంలో ఎందుకు జరగాలి ఇది అనేది కనుక చూస్తే ఇక్కడ ఖచ్చితంగా ఆ కారణం ఏమో అనేదే మనకి అవుతుందన్నమాట. అక్కడే హ్యాన్మన్ చెప్తున్నారు విచ్ మస్ట్ ఎవర్ రిమైన్ కన్సీల్డ్. ఆ కారణం అనేది ఎప్పటికీ కూడా కన్సీల్డ్గానే ఉంటుంది, మనకి ఆ కారణం అనేది అస్సలైన కారణం ఏంటి అనేది మనకి తెలియదు అని చెప్తున్నారు. నార్ ఈజ్ ఇట్ టు అటెంప్ట్ టు గివ్ కౌంట్లెస్ ఎక్స్ప్లెనేషన్స్ రిగార్డింగ్ ది ఫినామినా అండ్ డిసీజెస్ అండ్ దేర్ ప్రాక్సిమేట్ కాజ్. అత్యంత దగ్గర కారణం ఏంటి అని చెప్పేది ఏదైనా సరే అది ఖచ్చితంగా అది స్పెక్యులేషనే అవుతుంది తప్ప అది అసలైన కారణం అనేది కన్సీల్డ్గానే ఉంటుంది, మన కళ్ళకు కనిపించదు, మన సెన్సెస్కి అందదు, మన మనసుకి అర్థం కాదు అని చెప్పేసి. wrapped in unintelligible words and an inflated abstract mode of expression. ఈ కౌంట్లెస్ ఎక్స్ప్లెనేషన్స్ అంటే లెక్కలేనన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారనమాట. డిసీజ్ ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది, క్యాన్సర్ ఉంది దాని మూలంగా అంటే బ్లడ్ సెల్స్ ఆ లోపల సెల్స్ ఎక్కువగా డివిజన్ జరిగింది, అది ఎందుకు జరిగింది అంటే ప్రాబబ్లీ స్మోకింగో లేదంటే ఆల్కహాలిజమో ఏదో కారణం. సో ఇట్లా ఏవో ఇది చెప్తారనమాట. కానీ అల్టిమేట్గా అప్రాక్సిమేట్ కాజ్ అనేది మాత్రం ఇట్ విల్ ఎవర్ రిమైన్ కన్సీల్డ్. ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ కౌంట్లెస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రాసెస్లో ర్యాప్డ్ ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఇస్తారు అంటే ర్యాప్డ్ ఇన్ అన్ఇంటెలిజిబుల్ వర్డ్స్, అర్థం కాని పదజాలంతో వాళ్ళు ఇస్తారనమాట. ఇమ్యూనలాజికల్గా చూస్తే లేదంటే సీరలాజికల్గా చూస్తే ఈ పదాలన్నీ చాలా అంటే అద్భుతంగా ఉంటాయి పదాలు, కానీ వాటిలో మనం కరెక్ట్గా ఇది చూడలేమన్నమాట. అండ్ అన్ ఇన్ఫ్లేటెడ్ అబ్స్ట్రాక్ట్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కొన్నిసార్లు ఏమవుతుంది అక్కడ ఇన్ఫ్లేటెడ్ అబ్స్ట్రాక్ట్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొన్ని మనకి అర్థం కావన్నమాట. ఇన్ఫెక్షన్ అంటాం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటాం, ఇలా రకరకాల పదాలు వాడుతూ ఉంటాం. లేదంటే కొన్నిసార్లు కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటాం, క్రోమోజోమల్ ఎనామలీస్ అంటాం. ఇవి అంటే సపోజ్ డౌన్ సిండ్రోమ్ ఉంది, అక్కడ 21st క్రోమోజోమ్కి సంబంధించిన ఎనామలీ అంటాం. అసలు అదెందుకు జరిగింది, మళ్ళీ అక్కడ ఏదో ఒక స్టేజ్లో ప్రతిదానికి అప్రాక్సిమేట్ కాజ్ కనిపెట్టే విషయంలో ఖచ్చితంగా మనకి అది ఏమో అనే ఫేజ్ దగ్గర ఆగుతాం అన్నమాట. సో ఇక్కడ కనుక చూస్తే ఈ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా కావచ్చు కాక అవి ఇన్ఫ్లేటెడ్ అబ్స్ట్రాక్ట్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఆ పదాలు అర్థం కాని పదాల్లో మనము ఇన్ఫ్లేటెడ్ అంటే డొల్లగా అనమాట. లోపల నిజంగా బెలూన్లో ఎలాగైతే అంటే బెలూన్ నిండుగా ఉంటుంది చూడ్డానికి, కానీ లోపలంతా గాలి ఒక చిన్న పిన్ ప్రిక్తో మొత్తంగా పోతుందన్నమాట. అలా ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లేటెడ్ అబ్స్ట్రాక్ట్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ షుడ్ సౌండ్ వెరీ లెర్న్డ్ ఇన్ ఆర్డర్ టు అస్టానిష్ ది ఇగ్నరెంట్. అంటే ఇగ్నరెంట్ పీపుల్ అంటే ఈ నాలెడ్జ్ లేని పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అజ్ఞానంలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందంట.
అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అబ్బా అదే జరిగింది, ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చిందా, లేదంటే ఈ క్యాన్సర్కి వెనకాల ఇన్ని కారణాలు ఉన్నాయా, కార్సినోజెన్స్ అని చెప్పి చెప్తున్నారు, ఇటువంటి కారణాలు ఉన్నాయా, ఎలర్జీకి ఇటువంటి ఎలర్జెన్స్ కారణమా. సో ఇవన్నీ పదాలు, యాంటీబాడీస్, యాంటీజెన్స్, ఈ పదాలన్నీ కూడా చాలా యాబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అంటే అసలు అన్నాళ్ళు మన చుట్టూతో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ మనల్ని ఎందుకు ఎఫెక్ట్ చేయలేదు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కరోనా వైరస్సే ఉంది, అది ఏ రూపంలో మన ఒంట్లోకి రాకూడదు, మనం తీసుకునే పాలు రూపంలో రాకూడదా, లేదంటే పాల ప్యాకెట్లు కానీ, లేదంటే న్యూస్ పేపర్స్ కానీ, ఎన్ని రూపాల్లో రాకూడదు. ఇట్ హ్యాస్ గాట్ 1000 many ways to enter into gain entry into our body. సో అలా రాగలిగింది ఎందుకు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు అనే దానికి ఆన్సర్ ఉండదన్నమాట. సో ఎక్కడ కానీ అంటే బ్యాక్టీరియా, వైరస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ అనే డిసీజ్ ఉంది, దానికి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులే అనే ఇది కారణం అంటారు. సో అక్కడ కనుక చూస్తే మనము ఇప్పుడు టీబీ హాస్పిటల్స్ ఉంటాయి, కేవలం ఆ పేషెంట్ దగ్గితే తుమ్మితే మనం వాళ్ళ పక్కన ఉంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, వాళ్ళకి సర్వీస్ చేసిన అటెండెంట్స్కి టీబీ వచ్చేస్తుంది అని చెప్తారు. కానీ ఇప్పుడు టీబీ హాస్పిటల్స్ చాలా ఉంటాయి, వాటిలో వర్క్ చేసే డాక్టర్స్కి, నర్సింగ్ స్టాఫ్కి, లేదంటే మిగతా స్టాఫ్కి ఎందుకు రావట్లేదు అనే దానికి ఆన్సర్ ఉండదు. ఏమంటే వాళ్ళకి బీసీజీ వ్యాక్సిన్ వేయించుకున్నారు. సో ఈ రోజున కొన్ని hundreds and thousands ఆఫ్ కేసెస్ ఆర్ గెట్టింగ్ రిజిస్టర్డ్ వరల్డ్ ఓవర్ టీబీకి సంబంధించి. సో ఈ కేసెస్ అన్నిట్లోనూ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో బీసీజీ వ్యాక్సిన్స్ వేయించుకోవడం జరుగుతోంది. నెవర్దలెస్ వీళ్ళకి వస్తుంది. అదే టీబీ హాస్పిటల్లో వర్క్ చేసే చాలామంది స్టాఫ్కి రావటం లేదు. సో ఇఫ్ దట్ ఈస్ ది కేస్, నోబడీ విల్ బీ ప్రిపేర్డ్ టు వర్క్ ఇన్ దోస్ హాస్పిటల్స్. సో ఇక్కడ కనుక చూస్తే అసలు ఎందుకు వస్తుంది అంటే నిజంగా కనుక మైకోబాక్టీరియం ట్యూబర్క్యులే అనే బ్యాక్టీరియానే కారణం అయితే ఖచ్చితంగా అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ రావాలి. ముఖ్యంగా అంత క్లోజ్ ప్రాక్సిమిటీలో వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా రావాలి వాళ్ళకి. ఇక్కడ మనం హోమియోపతిలో చెప్పేది ఏంటంటే ఈ ససెప్టబిలిటీ ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది మనం చెప్తాము. సో దీనికి సంబంధించి మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా అంటే చూడ్డానికి ఇగ్నరెంట్ పీపుల్కి ఓకే ఫలానా బ్యాక్టీరియం కారణమా, లేదంటే ఫలానా వైరస్ కారణమా, లేదంటే ఫలానా పారాసైట్ కారణమా అని చెప్పేసి వినే వాళ్ళకి, ఈ నాలెడ్జ్ లేని అజ్ఞానులకి వాళ్ళకి అది చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. కానీ నిజంగా కనుక కొద్దిగా లోతుకు వెళ్ళి ఆలోచిస్తే ఇవన్నీ కూడా మనకి రీజన్లెస్గా, బేస్లెస్గా ఉంటాయి అనమాట. కేవలం ఎంప్టీ స్పెక్యులేషన్స్ అండ్ హైపోథసిస్ కిందే ఉంటాయి. అండ్ ఇక్కడ కనుక చూస్తే which should sound well learned in order to astonish the ignorant, while sick humanity sighs in vain for aid. ఓ పక్క ఫిజిషియన్స్ ఏమో వీటికి సంబంధించిన అసంఖ్యాకమైన వివరణలు ఇస్తూ ఉంటారు. అలా జరిగింది, ఇలా జరిగింది, అందుకోసం వచ్చింది, ఇందుకోసం వచ్చింది, రెసిస్టెన్స్ తగ్గింది, ఇమ్యూనిటీ తగ్గడం మూలంగా ఇదైంది, ఇట్లా రకరకాల వివరణలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ థియరీ వినే వాళ్ళకి అది చాలా గొప్పగా, అద్భుతంగా అనిపిస్తుంటుంది. కానీ సఫరింగ్ హ్యుమానిటీ మాత్రం అలా నిట్టూరుస్తూనే ఉంటుంది వాళ్ళ బాధలతో అని చెప్తున్నారు. ఆఫ్ సచ్ లెర్న్డ్ రెవరీస్ టు విచ్ ద నేమ్ ఆఫ్ థియరిటిక్ మెడిసిన్ ఈజ్ గివెన్ అండ్ ఫార్ విచ్ స్పెషల్ ప్రొఫెసర్షిప్స్ ఆర్ ఇన్స్టిట్యూటెడ్ వీ హ్యావ్ హ్యాడ్ క్వైట్ ఇనఫ్. And it is now high time that all who call themselves physicians should at length cease to deceive suffering mankind with mere talk and begin now instead for once to act, that is really to help and to cure. Of such learned reveries, ఇక్కడ వీళ్ళు ఒక రకమైన తాదాత్మ్య స్థితిలో ఉంటారనమాట. వాళ్ళు ఏవో కొన్ని థియరీస్ ఫ్రేమ్ చేసుకుంటారు, దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ థియరిటిక్ మెడిసిన్ రకరకాల ఇవి పేర్లు ఇవ్వడం జరిగింది. అండ్ వాటికి స్పెషల్ ప్రొఫెసర్షిప్స్ అంటే యూరాలజీ అని చెప్పి, న్యూరాలజీ అని, నెఫ్రాలజీ అని, సో ఇలా బోల్డ్ అని, ఆథమాలజీ అని చెప్పేసి ఇలా బోల్డ్ అన్ని ఇవి స్పెషాలిటీస్ కూడా పెట్టడం జరిగింది. వీ హ్యావ్ హ్యాడ్ క్వైట్ ఇనఫ్, ఇవన్నీ చాలా జరిగాయి ఇప్పటికే. అండ్ ఇట్ ఈస్ నౌ హై టైమ్ దట్ ఆల్ హూ కాల్ దెమ్సెల్వ్స్ ఫిజిషియన్స్ షుడ్ ఎట్ లెంగ్త్ సీజ్ టు డిసీవ్ సఫరింగ్ మ్యాన్ కైండ్ విత్ మియర్ టాక్. ఫిజిషియన్స్ అనే ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారో ఇక వాళ్ళు ఆ మాటలు, అసంఖ్యాకమైన వివరణలు ఇవ్వడము, ఎంటీ స్పెక్యులేషన్స్ చేయడము, ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడము, అసలు కనిపెట్టే అవకాశం లేని ప్రాక్సిమేట్ కాజ్ గురించి వెతుకులాట, వీటన్నిటినీ కట్టిపెట్టి ఇంకా ఇప్పటికే చాలా జరిగిపోయింది. ఇక సమయం వచ్చింది వాళ్ళని వాళ్ళు ఫిజిషియన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెమ్మదిగా ఈ సఫరింగ్ మ్యాన్ కైండ్ని వాళ్ళ మాటలతో మోసపుచ్చడం మానేసి వాళ్ళు ఇంకా ఆచరణ స్టార్ట్ చేయాలి అంటున్నారు. ఏమి అంటే ఆచరణ అంటే బిగిన్ నౌ ఇన్స్టెడ్ ఫర్ వన్స్ టు యాక్ట్.
ఒక్కసారిగా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఫిజిషియన్స్గా మనం ఇంకా కార్యాచరణ ప్రారంభించాలి, మాటలు చెప్పడం కాదు. దట్ ఈజ్ రియల్లీ టు హెల్ప్ అండ్ టు క్యూర్. ఈ మాటలతో ఏమీ జరగదు. ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటి అంటే అక్కడ ఈ రోగగ్రస్తంగా ఉన్న మానవాళ్ళని మనం వాటికి సహాయం అందించాలి. క్యూర్ అందించడం ద్వారా మాత్రమే మనము వాళ్ళకి చక్కని న్యాయం చేయగలుగుతాము. ఫిజిషియన్ యొక్క కర్తవ్యం ఇది. అంతేగాని ఎంటీ స్పెక్యులేషన్స్ చేయడం అనేది ఫిజిషియన్ యొక్క కర్తవ్యం కాదు. డిసీజ్కి ప్రాక్సిమేట్ కాజ్కి సంబంధించిన దీనికి సంబంధించి వివరణలు ఇవ్వడం కానీ, దానికి సంబంధించి అద్భుతమైన మాటలు చెప్పడమే కానీ, అంటే రకరకాలుగా ఉంటాయన్నమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే బయట ఫారిన్ బాడీకి రియాక్ట్ అవ్వాల్సిన ఏదైనా ఫారిన్ బాడీ ఎంటర్ అయింది మన బాడీలోకి, దానికి సంబంధించి రిలీజ్ అవ్వాల్సిన యాంటీబాడీస్ మన ఒంట్లో పుట్టినప్పటి నుంచి మన ఒంట్లో భాగంగా ఉన్న ఒక పార్ట్ మీదకి అసలు ఎందుకు యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దీనికి మళ్ళీ వివరణ ఉండదు అనమాట. ఇట్లా ఈ పదాలన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటాం, ఇన్ఫెక్షన్స్ అంటాం, లేదంటే ఇడియోపతిక్ కాజెస్ అని చెప్పేసి కొన్నిటికి చెప్తాం. సో ఇలా లేదంటే అయాట్రోజెనిక్ అని చెప్తాం, మెడిసిన్స్ మూలంగా వచ్చిందని, ఇలా రకరకాల పదాలు వాట్ ఎవర్ మేబీ ఇవన్నీ కూడా వ్యర్థ ప్రలాపనలు. ఇక్కడ ఫిజిషియన్స్ కార్యాచరణకు దిగాలి. వ్యాధిగ్రస్త మానవాళికి నివారణ ఇవ్వడమే ఫిజిషియన్ యొక్క అల్టిమేట్ మిషన్ అని చెప్పేసి హ్యాన్మన్ చెప్తున్నారు. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.